సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఘోర ఓటమిని చవిచూసినటువంటి జగన్మోహన్ రెడ్డి అమిత్ షాకి మోదీకి కొన్ని సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలతో ఢిల్లీ కేంద్రంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టించారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షాకి మోదీకి కొన్ని సంకేతాలు పంపించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలతో ఢిల్లీ కేంద్రంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టించారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి అమిత్ షాకి అలాగే మోదీ గారికి ఎటువంటి సంకేతాలు పంపాలనుకున్నారు? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టించారు అంటే ఏం చెప్తారు? గత విశ్లేషణలో కూడా మనం అనుకున్నాం, ఈసారి ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో, అంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అయితే ఓడిపోతుందో ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నా గత విశ్లేషణలో చెప్పాను. సరే, ఆ యుద్ధంలో కూటమిలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం ఆ ప్రమాదాల నుంచి బయటపడి గట్టెక్కినాయి, అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పార్టీని వాళ్ళకు వచ్చినటువంటి మ్యాండేట్తో కేవలం 11 మంది ఎమ్మెల్యేలతోటి 5 సంవత్సరాలు నెగ్గుకు రావటం అనేటువంటిది కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ఎందుకంటే రాజకీయం అంటే ఎలా ఉంటుందంటే, అధికారం ఉన్నప్పుడు అందరూ నీకు ఆప్తులు, బంధువులు, మిత్రులు, నీ శ్రేయోభిలాషులాగా కనపడతారు. అందుకే సామెత చెప్తారు, విజయానికి అనేక మంది తండ్రులు ఉంటారట, కానీ అపజయం అనేటువంటిది అనాథ. అది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. కాబట్టి నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలే ఎంతవరకు నిలబడతారు, పక్క పార్టీలో ఇంకా చూస్తున్నారు, తెలుగుదేశానికి టచ్లోకి వెళ్ళారు, అక్కడ లేదంటే జనసేనకి వెళ్తున్నారు, లేకపోతే బీజేపీలో చేరితే ఎలా ఉంటుంది అనేటువంటి మంతనాలు జరుగుతున్నాయి అనేటువంటి వార్తలు ఒక పక్కన వస్తున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీలో ఉందే 11 మంది, వాళ్ళలో జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే ఆ 10 మందిలో 4 టీడీపీకి టచ్లో వెళ్ళారని, 4 భారతీయ జనతా పార్టీలోకి టచ్లోకి వచ్చారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కాదు మనకి ఇంకా ఇంత బలం ఉందని చూపించడానికి ఏంటంటే, ఇదొక బల ప్రదర్శన మాత్రమే. ఒక విచిత్రమైన లాజిక్ తీసుకొని వచ్చారు వాళ్ళు. ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలిచింది? 16. మా దగ్గర మేము ఎంపీలు ఎంతమంది ఉన్నాము? 11 మంది రాజ్యసభ, 4 కొత్తగా ఎన్నికైనటువంటి లోక్సభ మెంబర్స్. అంటే మేము 15 మంది ఉన్నాం కదా, వాళ్ళు 16 మంది ఉన్నారు కదా. వాళ్ళ గొప్ప ఏంటి, మేము తక్కువేంటి? వాళ్ళ మద్దతు మీకు ప్రభుత్వం ఏర్పరచడానికి కావాల్సి వస్తే, బిల్లులు రాజ్యసభలో కావాలి అంటే రాజ్యసభలో మా మద్దతు కావాలి కదా. ఇది వాళ్ళ లాజిక్. వీళ్ళకి అర్థం కాని లాజిక్ ఏంటంటే, అధికారంలో మీరు రాష్ట్రంలో ఉండుంటే మీరు చెప్పినవన్నీ నిజమే, కానీ అధికారం ఇక్కడ కోల్పోయిన తర్వాత నీ రాజ్యసభ మెంబర్స్ నీ దగ్గర ఎంతవరకు ఉంటారో అది ఆలోచించుకో. ఎగ్జాక్ట్లీ. అంటే ఢిల్లీ వేదికగా రాజ్యసభ ఎంపీ ఆయన కొన్ని సంకేతాలు పంపించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అసలు ముందు ఆ ఎంపీ ఉంటారా? అది కదా ప్రశ్న. ఇప్పుడు దానికి మనకు ఊతం ఇచ్చేది ఏంటి? తెలుగుదేశం ఘోరమైనటువంటి ఓటమి 2019లో జరగగానే అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో లాయల్గా ఉండి రాజ్యసభ పొందినటువంటి టీజీ వెంకటేష్, సుజనా చౌదరి అండ్ సీఎం రమేష్ ముగ్గురు కూడా వెళ్ళి బీజేపీ కండువాలు కప్పుకున్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు నాకు 3 రాజ్యసభ మెంబర్లు ఉన్నారు కదా అంటే ఏమయ్యేది? 15 రోజులు తిరిగేలో వాళ్ళు లేకుండా పోయారు కదా నీకు. సో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చూసుకోవాలి కదా. అమిత్ షా కానీ లేకపోతే మోడీ కానీ ఒక కనుసైగా చేసి రండి అంటే 11 మంది వెళ్ళి దూకుతారు, దాంట్లో అనుమానం లేదు. ఇది ఒకటి, పాయింట్ నెంబర్ 1. ఒకవేళ మా మద్దతు కావాలి కదా అని మీరు బింకాలు పలుకుతున్నారు కదా, రేపొద్దున నిజంగానే ఒక బిల్ ఏదన్నా వచ్చి రాజ్యసభకు ఆమోదానికి వచ్చి మీ మద్దతు కావాల్సినప్పుడు
మేము మద్దతు ఇవ్వం అని చెప్పి అనే అంత సీను మీకుందా? అన్న మరుక్షణాన 30 కేసులు, చిన్నవి పెద్దవి, సిబిఐ, ఈడీ అన్ని కేసులు, 30 కేసులు పైన ఉన్నటువంటి మీ అధినాయకుడు మోడీ లాంటి బలమైనటువంటి నాయకుడు ముందుకెళ్ళి నేను మీకు మద్దతు ఇవ్వనంటే మరుసటి రోజు మీ పరిస్థితి ఏంటో మీకు తెలియదా? ఈ విషయం ప్రజలకు తెలియదా? కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా మేకపోతు గాంభీర్యం. నంబర్ గేమ్ అనేటువంటిది మారిపోవటానికి 5 నిమిషాలు చాలు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవటానికి. అధికారంలో ఉన్నప్పుడే మహారాష్ట్రలో ఏం జరిగిందో చూసాం, ఏక్నాథ్ షిండే. మరి ఇవాళ మీకు అధికారం లేదు, పోనీ బలమన్నా ఉందంటే అది లేదు. 11 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని అక్కడేదో మాకు ఉన్నారు కదా 11 మంది రాజ్యసభ సభ్యులంటే ఏం ఉపయోగం ఏముంది? చచ్చినట్టు ఏ బిల్లు బీజేపీ ప్రవేశపెట్టినా ఖచ్చితంగా మీరు మద్దతు తెలియజేయాల్సినటువంటి కంపల్షన్ మీ మెడ మీద కత్తి వేలాడుతోంది. మీరు కాదన్న వారం రోజుల లోపలికి వెళ్ళిపోతాడు మీ జగన్మోహన్ రెడ్డి. ఆ సంగతి అందరికీ తెలుసు, ప్రజలకి బాగా తెలుసు. మీకంటే మీరు మభ్యపెట్టాలని చూసినాను. కాబట్టి ఏంటంటే వీటన్నిటినీ కూడా జనాలు మాయపడే రోజులు పోయినాయి. మీరు పెట్టిన ముద్దులు, మీరు సవరదీసిన తలలు, మీరు ఇచ్చినటువంటి కౌగులింతలు ఎంజాయ్ చేశారు 5 years. ఒక్క ఛాన్స్ కుర్రాడు ఏదో చూశాడులే పాపం ముచ్చట పడుతున్నాడు అని ముచ్చట తీర్చేశారు. ఇంకా నువ్వు ఒక్క ఛాన్స్కి మించి అనర్హుడివి, పక్కన కూర్చో, ఇక నీ సర్వీసెస్ చాలని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రజా తీర్పుని హుందాగా ఆమోదిస్తే మళ్ళొక్కసారి ఏదన్నా సమయం మారినప్పుడు లేకపోతే పరిస్థితులు మారినప్పుడు చూద్దాంలే కుర్రోడిని అనేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రజా తీర్పును కూడా వక్రించి మీరు చెప్పడం, లేకపోతే ఇంకేదో జరిగింది, ఈవీఎంలు మాయ చేసినాయి, ఇది చేసినాయి అంటే ఏంటంటే ప్రజలు ఇది కూడా గుర్తుపెట్టుకుంటారు, ఓహో వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదనమాట అనేటువంటి దాంతో అది ప్రజలు గుర్తుపెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పైన జనాన్ని మభ్యపెట్టడానికే కానీ రియాలిటీ ఏంటనేది వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా ఈ శుక్రవారం కాకపోయినా నెక్స్ట్ శుక్రవారం నుంచి అయినా సరే ప్రతి వారం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ కాబట్టి 3,000 చిల్లర వాయిదాలు తీసుకోగలిగాడు. నేను ఒకసారి రావాలంటే 60 లక్షలు 70 లక్షలు ఖర్చు అవుతుంది, ప్రజాధనం వ్యర్థం అవుతుంది అనేటువంటి కుంటి సాకులు చూపించి ఇవాళకి ఏ సాకులు చూపిస్తావు? నువ్వు ఇవాళ ఖాళీ, నువ్వు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, కేవలం ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే, ఒక మాజీ చీఫ్ మినిస్టర్. ఇక నువ్వు ఏ వంకలు చెప్పడానికి లేదు. ఎంత నువ్వు డిలే చేయాలన్నా 2 సంవత్సరాల లోపల అవన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురావాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టొద్దు. ఇంకా మీరు ఉన్న వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించండి. ఓకే.